నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా ఏపీని మార్చుతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. నగరంలోని మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్లో ఉండాలి. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. మనం తీసుకునే ఆహారమే మెడిసిన్, వంటగది, ఫార్మసీ సరిగ్గా అనుసరిస్తే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. క్యాన్సర్ వస్తే డాక్టర్ వైద్యం చేస్తారు, రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్నారు. రానున్న 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాలకు ప్రకృతి సంచి విస్తరించి వ్యవసాయానికి చిరునామాగా ఏపీని మార్చుతుందని అన్నారు. క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడు 2 మ్యాన్హట్టాన్ గ్రంథ ఆవిష్కరణ విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దేశంలోని ఉన్నంత బోధనా సౌకర్యం ఏ దేశంలోనూ లేదు. కొంతమంది ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారని, కమ్యూనికేషన్కు మాత్రమే ఇంగ్లీష్ భాష పనిచేస్తుందని, మాతృభాషలో చదువుకుంటేనే జ్ఞానం వస్తుందని చెప్పారు. మారుమూల గ్రామమైన మంటడలో పుట్టి ప్రపంచాన్నే మెప్పించి ప్రపంచానికి సేవలందించిన దత్తాత్రేయుడు మన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. 50 ఏళ్ల పాటు క్యాన్సర్ వ్యాధికి సుదీర్ఘంగా సేవలందించారు. మా అత్త బసవతారకం క్యాన్సర్ బారిన పడితే మా కుటుంబమంతా బాధలో ఉన్నాం. క్యాన్సర్ హాస్పిటల్ పెడితే బాగుంటుందని అన్నారు. ఎన్టీఆర్ దత్తాత్రేయుడితో మాట్లాడి 7 ఎకరాలు భూమి కేటాయించారు. బసవతారకం చనిపోయాక ఆసుపత్రి పని నిలిచిపోయాయని అన్నారు. మళ్లీ నేను ముఖ్యమంత్రి అయ్యాక పనులు చేపట్టి బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించానని చెప్పారు. దత్తాత్రేయుడు వద్దకు ఎన్నో పెద్దల యూనివర్సిటీ వారు వచ్చి వైద్యం గురించి నేర్చుకునే పరిస్థితి ఉందన్నారు. ఒక మంచి పుస్తకాన్ని దత్తాత్రేయ గారు రాస్తే దాన్ని ప్రచురించడం కూడా అంతే మంచి కార్యక్రమం. అలాంటి పబ్లిషర్ అయినటువంటి విజయ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, ఎంఎస్ రాజు గారు, ఇంత మునిపే నేను చెప్పినట్టు ఈరోజు మనం చూస్తే మంటాడా 2 మ్యాన్హాటన్ ఫస్ట్ టైం నేను ఆయన ఈ జిల్లాలో పుట్టాడు అనుకున్నాను. కానీ ఎందుకంటే నాకు సుదీర్ఘ పరిచయం ఉంది. మనందరి ప్రియతమ నేత ఎన్టీ రామారావు గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి నోరి దత్తాత్రేయ గారు. నాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము కలుస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా చాలా చనువు పరిచయం ఉంది. చాలామంది చెప్పారు, ఈరోజు ఆ రోజు కాలంలో మనం చూస్తే పెద్ద పెద్ద కుటుంబాలు. అదే మాదిరిగా నోరి దత్తాత్రేయ గారు చూస్తే 12వ సంతానం. ఈరోజు మళ్ళీ ఎత్తుక్కుంటున్నాం. 2 పిల్లల కంటే ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కడా కనపడడం లేదు, తగ్గిపోయారు. ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో మీరు చూస్తే పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చే కొన్ని అగ్రదేశాలన్నీ కూడా జనాభా తగ్గిపోవడం. మన దేశానికి అడ్వాంటేజ్ ఇంకొక 20 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మనకు కూడా జనాభా తగ్గేదని మొదలు పెడుతుంది. ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతామని నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం ఇండియాలో కూడా. మళ్ళీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. జీవో నెంబర్ 105 ద్వారా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయించుకున్న లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక హామీలను నెరవేర్చిందన్నారు. దీనిలో ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించి ఇళ్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి మహిళలకు పట్టాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రధానమైనటువంటి సమస్య ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య. ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఆటంకి లేకుండా
ఎన్నికల్లో చెప్పినట్టుగానే ఇళ్ల రిజిస్ట్రేషన్ అంటే పూర్తి చేసి ఈరోజు పట్టాలన్నీ కూడా మహిళలకి అందజేయడం జరిగింది. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. 3,000 పింఛన్ 4,000 చేస్తానని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ 4,000 చేసాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు చెప్పాం. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అమ్మఒడి కూడా రేపు జూన్ నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి కూడా మళ్ళీ ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే ఆడవారికి మా సోదరీమణులందరూ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మే నెల నుంచే దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి చెప్పాం, దాన్ని కూడా మొదలు పెట్టబోతాం. అంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఇవ్వని హామీ కుట్టు మిషన్లు కూడా ఇవాళ ప్రతి మహిళకి శిక్షణ ఇప్పించి 90 రోజుల పాటు ఉచితంగా వాళ్ళకి ఉచితంగానే కుట్టు మిషన్ కూడా వాళ్ళకి స్వయం ఉపాధి పొందేటట్టుగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే ఆడవాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన ఎస్సీ, మైనార్టీ, బీసీ వర్గాలందరూ కూడా సంతోషంతో ఇవాళ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి అంటూ ఉన్నారు. వాంబే కాలనీలో శ్రీ బోండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో దాదాపుగా 350 మందికి ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసిన ఒక నెల రోజుల్లోనే ఈరోజు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వాంబే కాలనీ ప్రజలు వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకి పెళ్లి చేయాలన్నా లేదంటే పిల్లలకి పెద్ద చదువులు ఏదైనా చదివించుకోవాలన్నా సరే వాళ్ళు ఏదైనా ఇంటి డాక్యుమెంట్ ఉంటే దాని ప్రకారం ఎక్కడైనా లోన్ తీసుకోవడం కానీ ఆ విధంగా జరుగుతుంది. కానీ ఇప్పటివరకు కూడా వాంబే కాలనీ 20 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకపోవడం ఈరోజు మన బోండా ఉమ్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకి డాక్యుమెంట్లు అందజేయడం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు, అలాగే సింగినగర్ నుంచి వాంబే కాలనీ వచ్చే రహదారి కూడా మన బోండా ఉమ్మ గారి ఆదేశాల మేరకు పోయిన ఎమ్మెల్యే గెలిచినప్పుడు చేయడం జరిగింది. ఏలూరు రోడ్ పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న లీలా రెసిడెన్సీలో ఉంచిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మరియు న్యాయవాది అయిన భోగిరెడ్డి పృథ్వీ నారాయణ మృతదేహానికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. శాసనసభ్యులు బోండా ఉమా పృథ్వీ నారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతికి గల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. పృథ్వీ నారాయణతో బోండా ఉమా గతంలో ఉన్నటువంటి పరిచయాన్ని, సన్నిహితాన్ని వారి మధ్యన మాట్లాడుకోవడం జరిగింది. అనంతరం వచ్చి మీడియాతో బోండా ఉమా మాట్లాడుతూ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన భోగిరెడ్డి పృథ్వీ నారాయణ అంకిత భావం కలిగిన పోలీస్ అధికారిగా నిబద్ధత, ఉన్నత విలువలు కలిగిన ఆయన చేసినటువంటి సేవలను కొనియాడారు. ఆయన ఉద్యోగంలో ఉన్నంతకాలం క్రమశిక్షణతో పాటు నీతి నిజాయితీకి పెద్దపీట వేశారని చెప్పారు. ఆనాడు అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టడంతో పాటు ఎక్కడ ఏ స్థాయిలో పోలీస్ అధికారిగా ఉద్యోగం చేసినా ఆ ప్రాంతంలోని శాంతి భద్రతలపై పెద్ద ఎత్తున నిఘా పెట్టి ప్రజలందరి చేత మన్ననలు పొందిన పోలీస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. నగరంలో మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్లో ఉండాలి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కేదారేశ్వరపేట వాటర్ ట్యాంక్, పూర్ణానందపేట, బాప్టిస్ట్ పాలెం, కుద్దూస్ నగర్, పెజ్జాన్పేట ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న మ్యాన్ హోల్స్ అన్ని అధికారులు పర్యటించి రోడ్ లెవెల్లో ఉంచాలని, సైడ్ డ్రైన్లన్నీ ఎప్పటికప్పుడు డిజిలిస్టింగ్ చేసుకుంటూ నగరంలో ఉన్న డ్రైన్లలో పూడికలు తీయాలని, కల్వర్ట్ మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు తరచుగా ఎంఎల్ ఆయిల్ కాలువల్లో స్ప్రే చేసుకుంటూ ప్రజలకు డ్రై డే గురించి అవగాహన కల్పిస్తూ ఇంటి పరిసరాల్లో ఉన్న నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలని, కల్వర్ట్ వద్ద ఫకింగ్ చేసుకుంటూ నిరంతరం యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ధర్నా చౌక్ వద్ద గల అన్న క్యాంటీన్ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అన్న క్యాంటీన్లో ప్రజలకు వచ్చే ఆహారంలో నాణ్యత నిరంతరం పరీక్షించాలి. నిర్ణీత టోకెన్లు ఇస్తున్నారా లేదా, మరుగుదొడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్తి క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించే విధానాన్ని రద్దు చేయాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఒక మెమరాండాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రికి ఈమెయిల్ ద్వారా పంపిందని అసోసియేషన్ నాయకులు వి సామిరెడ్డి ఆంజనేయులు తెలిపారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కస్తూరిబాయిపేట వద్ద గల అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించడం కోసం గత ప్రభుత్వం చేసిన మున్సిపల్ సవరణ చట్టం 44/2020ని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రద్దు చేయాలని ఈ మెమోరాండం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని వారు చెప్పారు. ఏప్రిల్లోపు రద్దు చేయడం సాధ్యం కాకపోతే ఏప్రిల్లో పెంచే 18% ఆస్తి వస్తు పెంపుదలను తక్షణమే నిలిపివేయాలని, సదరు సవరణ చట్టం 44/2020ని రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ చెప్పారు. క్యాపిటల్ విలువ అనేది రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ విలువ నిర్ణయించడం కోసం ఆంధ్రప్రదేశ్ డివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ గైడ్లైన్స్ రూల్స్ 1998 డిపార్ట్మెంట్ రూపొందించే మార్కెట్ విలువ. ఈ విలువలను ప్రభుత్వాలు ప్రతి ఏటా పెంచుతున్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇటీవలే ఈ విలువలను పెంచిందని చెప్పారు. ఈ విలువకు ఆస్తి పన్నును లింకు చేయడం వలన ప్రభుత్వ ఆస్తుల మార్కెట్ విలువ పెంచినా ప్రతిసారి ఆస్తి పన్ను కూడా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆస్తి పన్నును ఏటా 15% చొప్పున పెంచుతున్నారని, 15% చొప్పున పెంచితేనే ఈ చట్టం వచ్చిన నాటి నుండి నేటికి ఆస్తి పన్ను 100% పెరిగిందని తెలిపారు. ఇది ఇంకా పెరుగుతూ ఉంది. నిర్మాణంలో ఎలాంటి మార్పులు చేసినా, ఖాళీ స్థలాన్ని ఎవరికైనా అమ్మినా ఆనాటికున్న ఆస్తి క్యాపిటల్ విలువపై పన్ను విధిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో ఆస్తి పన్ను లెక్కించేటువంటి విధానాన్ని అద్దె విలువ మీద నుంచి ఆస్తి క్యాపిటల్ విలువ మీదకి మారుస్తూ వాళ్ళకు మున్సిపల్ చట్ట సవరణ అనేటువంటి చేశారు. 44/2020 అనేటువంటి చట్ట సవరణ వాళ్ళు చేశారు, 2020లో చేశారు. అప్పటి నుంచి క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించడం అనేది జరుగుతూ వస్తుంది. దాన్ని ఆ రోజున ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము వ్యతిరేకించాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా వ్యతిరేకించారు. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం వ్యతిరేకించడమే కాదు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించింది. మేము అధికారంలోకి వస్తే సమీక్షిస్తాము అని చెప్పారు. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చారు. సరే, గత ఏప్రిల్లో పెరుగుతుంది, ప్రతి ఏప్రిల్కి 15% చొప్పున పెరుగుతూ వస్తుంది కాబట్టి గత ఏప్రిల్లో పెరుగుతుందంటే అప్పటికి వాళ్ళు అధికారంలో లేరు. జూన్ 12న వాళ్ళ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు మళ్ళీ ఏప్రిల్ వస్తూ ఉంది, మళ్ళీ 15% చొప్పున మళ్ళీ పెరుగుతుంది. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ చట్టాన్ని రద్దు చేయాలి. ఈ చట్టాన్ని రద్దు చేస్తే తప్ప అది పోదు. మరి ప్రతిరోజు అసెంబ్లీలోనూ లేకపోతే బయట మీటింగుల్లోనూ గత ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడం కాదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును సరిదిద్దాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. అది సరిదిద్దాలి అని చెప్పండి, ఈ చట్టాన్ని రద్దు చేయాలి. పన్ను అనేది ఆస్తి యొక్క అద్దె విలువపై నిర్ణయించాలి కానీ ఆస్తి యొక్క మూలధన విలువపై నిర్ణయించకూడదు అనేది మా ట్యాక్స్ పేయర్స్ అభిప్రాయం. ఎందుకనంటే కరోనా కాలంలో ఎవరైనా సరే సాధారణంగా వాళ్ళ అవసరానికి మించి కనుక ఇల్లు ఉన్నట్లయితే దాన్ని అద్దెకిస్తారు. కరోనా కాలంలో ఆ అద్దెలు కూడా లేకుండా చాలామంది ఇల్లు ఖాళీగా ఉన్నాయి. అప్పట్లో మేము కూడా చెప్పాం, ఇవాళ అద్దె మీద ఆదాయం కూడా రావటం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న పన్నుని పెంచకండి అన్నాం. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు అద్దె మీద ఆదాయం మీద పన్ను తీసేసి వెంటనే మూలధనం మీద పన్ను వేశారు. ఇదేమిటాయా అని అడిగితే కొంతమంది బాధ్యులు ఏం చెప్పారంటే, మీరు అద్దె రాలేదంటున్నారు కదా, అద్దెకి రావటం లేదంటున్నారు కదా, అందుకని మీ అద్దె మీద పన్ను వేయట్లేదండి, మీకున్న బిల్డింగ్ వాల్యూ ఎప్పుడు పెరుగుద్ది కదా, అందుకని దాని మీదే వేస్తున్నామండి అన్నారు. ఇలాంటి వితర్కవాదాలు చేసినందుకే ఆ ఫలితాన్ని ఆ ప్రభుత్వం కానీ ఆ పెద్దలు కానీ అనుభవించడం జరిగింది. ఎన్నికల సమయంలో యువత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రతి ఏడాది జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మోసం చేశారని, మెగా డిఎస్సి పేరుతో మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నౌకరీదో నాషా నహి కార్యక్రమం విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ మరియు గిడిగు రుద్రరాజు, మస్తాన్ వలి, జేడి శీలం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామని చెప్పి విస్మరించారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నా అనంతరం చలో రాజ్ భవన్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. పోలీస్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరగ్గా వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. हमारा जो नेशनल अभियान है, आंदोलन चल रहा है, नौकरी दो नशा नहीं, उसके लिए आज मैं आंध्र प्रदेश में आया हूँ। पूरे देश में ये जो आंदोलन है ये 16 फरवरी 2024 से शुरू हो चुका है और ये चलता जाएगा जब तक सोई हुई एनडीए सरकार, बीजेपी की सरकार जागती नहीं है। एक वक्त था जब यूपीए की सरकार थी तो 20 लाख से ज़्यादा नौकरियां आंध्र प्रदेश को मिली थी। एक वक्त था जब यूपीए की सरकार थी तो 1 करोड़ से ज़्यादा युवा जो थे वो कॉरपोरेट सेक्टर में काम करने का उनको मौका मिला। और ये जो एनडीए सरकार आई है, इन्होंने वादा किया था कि 20 लाख नौकरियां देंगे, 20 नौकरी भी नहीं दे पाए अभी तक। इन्होंने वादा किया था कि आंध्र प्रदेश के युवा को 3,000 रुपया स्टाइफन हर महीने मिलेगा, लेकिन उसको वो भूल चुके हैं। इन्होंने वादा किया था कि टीचर्स की भर्ती करेंगे, लेकिन एक भी नोटिफिकेशन आज तक नहीं मिली है। तो मुझे कोई हैरानी नहीं हो रही है, पूरे देश में यहाँ जिस स्टेट में एनडीए की सरकार है वो वादा करके भूल जाते हैं और फिर उनको जुमलों का नाम देते हैं। उसके खिलाफ हम यहाँ भी आवाज़ उठाएंगे। जो बेरोजगारी का फैलाने का काम एनडीए सरकार, बीजेपी सरकार कर रही है, उसके खिलाफ आवाज़ उठाएंगे। ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా అందరికీ కూడా మత్తు పదార్థాలు వద్దు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి అనేటువంటి నినాదంతో యువజన కాంగ్రెస్ జాతీయ ఆందోళన చేస్తోంది. దాంట్లో భాగంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను గారు ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కలిసినటువంటి ప్రభుత్వం ప్రప్రథమ సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా దాని మీద కూడా బడ్జెట్ అలిగేషన్ లేనటువంటి పరిస్థితి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల నిర్వహణ నగరపాలక సంస్థ ద్వారానే చేపట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది సమస్యల పరిష్కారానికై ధర్నా కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థల్లో వేలాది మంది పనిచేస్తున్న ఆకాశ సంస్థను రద్దు చేసి ఏజెన్సీల ద్వారా పాత విధానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఆ ప్రయత్నం మానుకోవాలని ఏఐటీయూసీ పోరు మామిళ్ల సుబ్బారాయుడు, కోటేశ్వరరావు, రవికుమార్, మల్లేశ్వరరావులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నగరంలోని ధర్నా చౌక్లో నిరసన దీక్ష కార్యక్రమంలో ఏటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పోరు మామిళ్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ వాళ్లు మారిన ప్రతిసారి కొత్త విధానాలు తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఏ నియంత్రిత విధానాలకు వ్యతిరేకంగా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఉద్యోగ కార్మికుల వేతనాలు చెల్లింపు, పనుల అప్పగింత, నిర్వహణ, సాంఘిక భద్రత అమలుకు నగరపాలక సంస్థ పూర్తి బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ప్రైవేట్ కంపెనీలకు అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల నిర్వహణ అప్పగించవద్దని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కార్మికులకు గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్, 3 డిఏలు సత్వరం విడుదల చేయాలని వారు తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపైన, కార్పొరేషన్లో నెలకొన్నటువంటి సమస్యలపైన రాజకీయ వేధింపులు వీటిని ఆపాలని చెప్పి తదితర డిమాండ్ల మీద, వాటితో పాటు ఇంజనీరింగ్ వర్కర్స్ సంబంధించి గత ప్రభుత్వంలో అంగీకరించినటువంటి వేతనాల పెంపుకు సంబంధించినటువంటి మినిట్స్ను ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లపైన ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మార్చి ఫిబ్రవరి 17 నుంచి దశల వారీ చేపడతా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కనీసం మున్సిపల్ కార్మికుల సమస్యలపైన దృష్టి సారించినటువంటి దాఖలాలు లేవు. ఏడాది కాలంగా ఆప్కస్లో రిటైర్మెంట్ అయిన వారి కార్మికుల స్థానంలో కావచ్చు, లేదా మరణించినటువంటి కార్మికుల స్థానంలో కానీ ఎటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటి జరగకపోవడం మూలంగా పనిభారం అనేటువంటిది ఉన్న కార్మికుల పైన పడింది. జనగణన 14 ఏళ్లుగా లేకపోవడం మూలంగా ఇవాళ పట్టణాలు, నగరాలు విస్తరించాయి, జనాభా పెరిగింది, చెత్త ఉత్పత్తులు ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితి. ఉన్న కార్మికులపైనే విపరీతమైనటువంటి శ్రమదోపిడీ జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో కేంద్ర పురపాలక శాఖ సహాయ మంత్రి ఇవాళ ప్రకటన చేశారు,
రాష్ట్రానికి 4 స్మార్ట్ సిటీలకు గాను 1942 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ప్రకటించడం జరిగింది. హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ సమ్మె ఒప్పందాలు అమలు చేయాలంటూ ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. తమ సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఫెడరేషన్ హెచ్చరించింది. నగరంలోని ధర్నా చౌక్లో ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఏవి నాగేశ్వరరావు, బి కాంతారావు, యు కళ్యాణి, జాన్ మోడీ తదితరులు పాల్గొని ధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తూ అనేక సంవత్సరాలుగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉండడంతో ఉద్యోగుల హక్కుల కోసమై కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు చెప్పారు. ఉద్యోగ భద్రత, వేతనాలు మరియు సౌకర్యాలను మెరుగుపరిచేలా ఆర్ పాలసీ అమలు, మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ వేతనం పెంపు, పదవి వివరణ, వయసు 62 ఏళ్లకు పెంపు, ఈపీఎఫ్, గ్రాడ్యుయేట్ మెడికల్ సెలవులు మరియు హెల్త్ కార్డులు సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతికి మార్చడం తదితర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులు, అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతికి మార్చడం, సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2 సవరించి వెంటనే మినిమం టైం స్కేల్ అమలు చేయాలని మా ప్రధాన డిమాండు. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ, మరి వేతనంతో కూడిన మరి మెడికల్ లీవులు, మరి ఇవన్నీ కూడా మరి గత ప్రభుత్వం మాకు సమకాలీన ఒప్పందాలు మరి అమలు చేస్తానని చెప్పింది. మరి దాన్ని వెంటనే మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో అయినా మరి మాకు మంచి జరగాలని చెప్పేసి మరి మేము ఎంతవరకు కూడా మరి మా రాష్ట్ర నాయకత్వం మరి వినతులు ఇవ్వడం జరిగింది. మరి లోకేష్ గారిని కానీ, మంత్రులు కానీ ఇవన్నీ కూడా మరి వినతులు ఇవ్వడం జరిగింది. మరి మా సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని చెప్పేసి మరి ఇవన్నీ మేము మరి రాష్ట్ర నాయకత్వం వారికి వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఇంత కాలయాపన అయింది. మరి దానికి అనుగుణంగా ఈరోజు నిరసన కార్యక్రమం అనేది మరి మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 23 జిల్లాల నుంచి కూడా మరి ముఖ్య నాయకులందరూ పాల్గొని మరి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడానికి ప్రధానమైన కారణం మరి మా డిమాండ్లన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మరి మాకు వేతనంతో కూడిన మెడికల్ లీవులు కానీ, మినిమం టైం స్కేల్ కానీ, హెచ్ఆర్ పాలసీ కానీ, మరి మహిళలకి చైల్డ్ కేర్ లీవులు కానీ ఇవన్నీ మరి అమలు చేయాలని చెప్పేసి మరి ఈ నిరసన కార్యక్రమాన్ని మరి చేపట్టినందుకు మా రాష్ట్ర సెంట్రల్ దగ్గరికి వచ్చి మీ అందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పారు. ఆ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం జీవోల మీద జీవోలు ఇచ్చి మినిమం టైం స్కేల్ ఎగ్గొడతా ఉంది. మేము అధికారంలో రాగానే మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పి గతంలో ఈ హామీలు చేశారు. అంతా ఈరోజు ఏం చేశారు, మినిమం టైం స్కేల్ మీకు అమలు చేయలేమని చెప్పి జీవో నెంబర్ 2 6వ తారీఖు జనవరి నెలలో విడుదల చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటుగా అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? జీవో నెంబర్ 2 తక్షణమే రద్దు చేసి అందరికీ మినిమం ఆఫ్ టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటియు ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో వెలుగు ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వెలుగు ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు వెలుగు ఉద్యోగులకి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 నాల్కల ధోరణితో వెలుగు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన 2012లో ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నారు. ఇక 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నేడు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇంతవరకు తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెలుగు వివోఏలకు కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా తొలగించినటువంటి వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది పొదుపు మహిళల దగ్గర స్వావలంబన పేరుతో ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ అంతా తిరిగి పొదుపు మహిళలకు చెల్లించాలని, కొత్త సిమ్ కార్డులు ఇవ్వాలని, రీఛార్జ్ చేయించాలని, సెల్ ఫోన్లు ఇవ్వాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనే డిమాండ్ల సాధన కోసం ఈరోజు రాష్ట్ర ధర్నాని విజయవాడ ధర్నా చౌక్లో చేస్తా ఉన్నాం.
వల్లకాడ బతుకులు మా వల్ల కాదని శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాటికాపర్ల ఆవేదన. తమను 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలని కోరుతూ నగరంలోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాటికాపర్లు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాటికాపరుల సంఘం నాయకులు ఆనంద్ బాబు మాట్లాడుతూ సమస్త వృత్తుల వారిని గుర్తించి ప్రభుత్వాలు సహకారం అందిస్తోందని, ఎవరు సచ్చినా భుజాన్ని ఎత్తుకొని మోసి గొంతు తీసి పూడుస్తూ కర్రలు పేర్చి కాలుస్తున్న కాటికాపర్లు ఎందుకు గుర్తుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీగా కుటుంబం కోసం కష్టపడ్డ అదే కుటుంబ సభ్యుడు చనిపోతే అప్పటిదాకా హత్తుకున్న ఆ కుటుంబం చనిపోయిన తరువాత అంటుగా ముట్టుగా భావించి ముట్టేందుకే భయపడ్డ కాలం నుండి స్నానం చేయించి పాడెగట్టి శవాన్ని భుజాన పెట్టి శ్మశానం దాకా ఎత్తుకెళ్లి అప్పటికే అక్కడ మనం తీసిన గుంతలో పూడ్చడం లేదా పేర్చిన కట్టెలపై పడుకోబెట్టి కాల్చడమో చేసే వృత్తిని తాత ముత్తాతల కాలం నుండి చేస్తూ వస్తున్న తమ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. ఎలాంటి రక్షణ పరికరాలు లేకపోయినా పనిచేస్తూ వస్తున్న తమకు ఎలాంటి భద్రత కల్పించలేకపోతుందని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని తమ పట్ల ఆలోచన చేయాలని, తమను 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని కోరారు. వృత్తులను వృత్తులుగా గుర్తించేటువంటి పాలకులు శ్మశానాల్లో వృత్తి నిర్వహించేటువంటి కాటికాపర్లను నేటికి వృత్తిగా గుర్తించలేదని చెప్పేటువంటి ఒక బాధతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానాల్లో గుంతలు తీసి పూడ్చి కర్రలు పేర్చి కాల్చేటువంటి కాటికాపర్లంతా ఇక్కడికి వచ్చే మా రకమైనటువంటి మా గోడును ఆందోళన రూపంలో వెళ్ళబోసుకుంటా ఉన్నాం. అయ్యా 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి. ఈ 2025 సంవత్సరాల పాటు అనేక రకాల వృత్తుల వ్యవస్థ పుట్టిన తర్వాత మనుగడలో ఉన్నాయి. కానీ కాటికాపర్ల వృత్తి ఎందుకు మనుగడలో లేదు? ప్రభుత్వాలు ఎందుకు ఆ రకంగా మా వృత్తిని వృత్తిగా గుర్తించట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరు చనిపోయినా అది పాలకులైనా అధికారులైనా లేదు ఈ సమాజంలో సామాన్యులైనా లేదా రోగం వచ్చినా కుళ్ళినా ఉబ్బినా మా చేతులతో పుట్టి ఆ రకంగా శ్మశానంలో గుంత తీసి పూడుస్తూ ఉన్నాం, కర్రలు పేర్చి కాలుస్తూ ఉన్నాం. కానీ మాకు ఎలాంటి సామాజిక భద్రత అనేటువంటిది ఈ సమాజంలో లేదు అని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం. మీరు కనుక చూస్తే శ్మశానాలు చాలీ శ్మశానాలు ఉంటా ఉన్నాయి. తవ్విన కాడే తవ్వుతూ ఉన్నావు. తవ్వితే శవం సంపూర్ణంగా కుళ్ళిండదు, పుర్రె సంపూర్ణంగా కుళ్ళిండదు, ఎముకలు కుళ్ళిండవు. వాటిని మా చేతులతో పుట్టి బయట వేస్తున్నావు. సుజుకి యాక్సిస్ నూతన 2 వీలర్ పట్ల కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని టీవీఎస్ సుజుకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దినేష్ తెలిపారు. సుజుకి యాక్సిస్ నూతన 2 వీలర్ ఇచ్చిన చెస్ కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. లబ్బీపేట పద్మజ టీవీఎస్ సుజుకి షోరూంలో సుజుకి యాక్సిస్ స్థలం కస్టమర్ మీటింగ్ జరిగింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పద్మజ టీవీ షోరూం వారు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. పాత సుజుకి యాక్సిస్ 2 వీలర్ కస్టమర్లకు నూతనంగా మార్కెట్లో విడుదలైన టీవీఎస్ సుజుకి యాక్సిస్ అప్డేట్ అయిన 2 వీలర్ ఎక్స్చేంజ్ చేసుకున్న అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా షోరూం వారు నూతనంగా మార్కెట్లోకి విడుదలైన సుజుకి యాక్సిస్ 2 వీలర్ పట్ల వారికున్న అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. కొత్త 2 వీలర్ పట్ల కస్టమర్లకు మంచి అభిప్రాయం ఉన్నట్లు దినేష్ చెప్పారు. ఈ అవకాశం వినియోగించుకున్న కస్టమర్ల నుండి షోరూం వారు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందని దినేష్ తెలిపారు. పద్మజ సుజుకి నుంచి కొత్త యాక్సెస్ లాంచ్ అయిన సందర్భంగా 1 మంత్ అయిన సందర్భంగా మా కస్టమర్లు మా సుజుకి కస్టమర్లు కోసం కస్టమర్స్ మీట్అవుట్ చేయడం జరిగింది. యాక్సెస్ డే సెలబ్రేషన్స్ కింద ఈ మీట్ చేసి మా కస్టమర్స్ ఎవరైతే కొత్త యాక్సెస్ తీసుకున్నారో వారందరినీ పిలవడం జరిగింది. పిలిచి యాక్సెస్ డే సెలబ్రేషన్స్ చేసి వారి అందరి యొక్క ఈ 1 మంత్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వారు ఎంతగానో ఈ యాక్సెస్ వెహికల్ బాగా నచ్చిందని చెప్పి వారి యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఈ యాక్సెస్ డేకి వచ్చి సక్సెస్ చేసినందుకు మా పద్మజ సుజుకి కస్టమర్లకు మరియు శ్రేయోభిలాషులకు ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో మీ అందరూ వచ్చి ఇంకా మా పద్మజ సుజుకిని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ మా యొక్క యాక్సెస్ నియర్ బై మీకు దగ్గరలో ఉన్న పద్మజ సుజుకి షోరూమ్కి వెళ్ళి మా యొక్క యాక్సెస్ వెహికల్ పర్చేస్ చేస్తారని కోరుకుంటూ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లో డౌన్ పేమెంట్ స్కీమ్స్తో యాక్సెస్ 125 మీకు అతి చెరువులో ఉంటుంది. సో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా ఏపీని మార్చుతాం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. నగరంలోని మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్లో ఉండాలి. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.